హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లు టెక్ తెలుగు. గైస్, ఇవాళ మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడబోతున్నాం. సో ఈ మధ్యలో ఒక గేమ్ అయితే బాగా ఫేమస్ అయిపోయింది అనమాట, బాగా పాపులర్ అయిపోయింది. దాని నుంచి మనీ వస్తాయా రావా, ఒకవేళ వస్తే కనుక ఎలా ఆడితే మనకి మనీ వస్తాయి అనే విషయాల గురించి ఈ వీడియో మనం తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ లో చూడండి, మధ్య స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ లో చూస్తే మీకు ఏందనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయండి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, మనం రైట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ టాపిక్ లోకి వస్తే ఒక గేమ్ అయితే ఫేమస్ అని చెప్పాను కదా, ఆ గేమ్ పేరు వచ్చేసి చికెన్ రోడ్ అనమాట. సో ఈ చికెన్ రోడ్ లో మనకి మనీ వస్తాయా రావా, ఒకవేళ వస్తే కనుక మనం ఎలా సంపాదించుకోవాలి అనే విషయం గురించి వీటిలో చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ గేమ్ వచ్చేసి ఒక ఆల్గరిథం ప్రకారం అయితే డిజైన్ చేయబడింది అనమాట. సో దీంట్లో వచ్చేసి చాలా యాప్స్ లో అయితే ఈ గేమ్ అవైలబుల్ గా వచ్చేసింది. సో మన అమౌంట్ లాస్ అవుతామా, ప్రాఫిట్ వస్తుందా అనేది మీకు లైవ్ లో గేమ్ కూడా ఆడి చూపిస్తాను. సో గేమ్ ఎలా ఉంటుందంటే, ఒక చికెన్ వచ్చేసి రోడ్డు దాడుతూ ఉంటుంది, కార్లు వస్తూ ఉంటాయి కదా. సో రోడ్డు దాడుతూ ఉన్నప్పుడు ఆ కార్ అనేది ఆ చికెన్ మీద ఎక్కకుండా సో ఎంతవరకు అయితే మనం పోయిస్తామో అంత మనీ అయితే మనకి వస్తాయి. ఓకేనా? ఫర్ సపోజ్ ఒక 10 రూపీస్ పెడితే మనకి 1.03x, 1.03x, 1.09x అలా ఒక్కొక్క స్టెప్ కి ఒక్కొక్క అమౌంట్ అయితే మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆల్గరిథం ఏంటంటే, కార్లు ఉన్నాయి కదా, కార్లు ఎలా రావాలి అనేది ఒక ఆల్గరిథం సెట్ చేస్తారనమాట. సో మనం ముందుకు వెళ్లే కొద్దీ ఆ ఆల్గరిథం ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ గా నా పక్కన డిస్ప్లే చూపిస్తాను. సో గైస్ చూడండి, ఇక్కడ నా పక్కన మొబైల్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద వచ్చేసి మీకు ఇక్కడ ఈ గేమ్ అనేది చాలా యాప్స్ లో వచ్చింది. నేనైతే ఈ యాప్ లో ఆడి చూపిస్తున్నాను మీకు. చూడండి, సో ఇక్కడ చికెన్ రోడ్ 2 అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ నాకు 46 రూపీస్ అయితే ఉన్నాయి పైన. సో ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఆ ఆల్గరిథం ఎలా ఉంటుంది అనేది. సో గైస్, ఇక్కడ చూడండి ఇలా అయితే ఉంది. ఈ చికెన్ అయితే రోడ్డు దాటేటప్పటికి మనం 1.02x ఇలా 1.04x ఇలా అయితే ఉంటుంది అనమాట. సో మినిమం వచ్చేసి 10 రూపీస్. సో దీంట్లో ఆల్గరిథం వచ్చేసి చూసారా, కార్లు ఎలా పోతున్నాయో, ఈ కార్లు ఇలా పోవడానికి ఒక ఆల్గరిథం అయితే సెట్ చేస్తారనమాట. సో మీకు చెప్తాను చూడండి ఆల్గరిథం ఎలా ఉంటుందో. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేసి చూస్తాను. సో 10 రూపీస్ కదా, 10 రూపీస్ పెడతాను. సో ఇక్కడ నుంచి ఒక కార్ వెళ్తే నేను వెంటనే వెళ్తాను. సో చూడండి, వెంటనే అయితే వెళ్ళదు చికెన్ ఒక్కోసారి. సో ప్లే చేద్దాం. ఒక కార్ వెళ్ళిపోయిన తర్వాత మనం అయితే ప్లే చేద్దాం. సో కార్ వెళ్ళిపోయిన తర్వాత మనం అయితే ప్లే చేద్దాం. చూడండి, సో చూసారా ఇలా అయితే మనకి యాప్ అయితే ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఈ పోలీస్ కార్ అయితే వెళ్ళింది కదా, దీని తర్వాత ఒక కార్ స్లోగా వస్తుంది, అప్పుడు మనం వెళ్ళాలి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసింది చూసారా. ఈ ఆల్గరిథం ఎలా ఉంటుందంటే, ఒక కార్ అయితే వెళ్ళింది కదా, ఆ కార్ స్పీడ్ గా వెళ్తే ఖచ్చితంగా వెనకాల ఒక కార్ అనేది స్పీడ్ గా వస్తుంది. ఈ కార్ ఏంటంటే ఒక స్లోగా వస్తుంది. ఒక కార్ అనేది ఒక కార్ స్లోగా వచ్చినప్పుడు మనం వెంటనే వెళ్ళిపోవాలి. చూడండి, ఇప్పుడు ప్లే చేస్తాను. చూడండి, స్లోగా వెళ్ళింది కాబట్టి వెళ్ళాను. సో ఇలా కార్ ఆగిపోయింది. ఇలా మనం వెంటనే వెళ్లకుండా ఆ కార్ అనేది ఏదైతే స్లోగా వస్తుందో, తర్వాత ఐస్ క్రీమ్ బండి వచ్చింది కదా, మనం వెళ్ళిపోదాం ముందుకి. సో ఇలా ఒక ఆల్గరిథం అయితే ఉంటుంది. అన్నిసార్లు ఆల్గరిథం అయితే పనిచేయదు. ఓకేనా? సో ఇది ఆడాలా వద్దా అనేది నేనైతే ఆడొద్దని మాత్రమే చెప్తాను. ఓకేనా? ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనమాట. ఇది కూడా మనకి ఎక్కడ తయారైందంటే, మన రాజస్థాన్ ఏరియాలో అటువైపు అయితే తయారైంది. సో ఈ గేమ్ ఏంటంటే కొంచెం ఇల్లీగల్ అనమాట. సో ఎటువంటి ట్యాక్స్లు ఇలాంటివి ఏమి ఉండవు ఈ గేమ్కి అనేది. సో వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయరు గవర్నమెంట్కి. గేమ్ అనేది పూర్తి ఇల్లీగల్. సో చూడండి, ఇక్కడ ఇలా మనం వెళ్తా ఉండాలి. ఎక్కడ ఒక్కడ ఖచ్చితంగా మనకైతే డాష్ వస్తుంది. సో ఇలా మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి మనం క్యాష్ అవుట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ దాకా అయితే. సో మీరు ముందుకు వెళ్ళే కొద్దీ కార్స్ అయితే ఫాస్ట్ గా రావడం జరుగుతుంది. ఓకేనా? కార్స్ చాలా ఫాస్ట్ గా వస్తాయి, మీకు అమౌంట్ అయితే ఆగిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను వెళ్తాను, ఎక్కడ దాకా వెళ్తాను చూద్దాం. సో మీకు చూపిద్దామని చెప్పి ఈ కార్స్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి స్పీడ్ గా రావడం జరుగుతుంది, ఒక్కొక్కసారి స్లోగా రావడం జరుగుతుంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ కార్స్ అయితే స్పీడ్ గా వస్తుంది. అదే దీని ఆల్గరిథం. ఓకేనా? కార్స్ చాలా స్పీడ్ గా వస్తూ ఉంటాయి, ఎందుకంటే మీకు మనీ పెరుగుతుంది కదా. మనీ పెరిగే కొద్దీ యాప్ ఏంటంటే మీకు అమౌంట్ ఇవ్వడానికి రాజీ పడుతుంది. ఓకే, ఇప్పుడు మీకు మనీ వస్తాయి, ఈ రౌండ్ లో మీకు మనీ వస్తాయి. సో క్యాష్ అవుట్ చేస్తున్నాను. సో ఈ రౌండ్ లో మీకు మనీ వచ్చాక మీరు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తారు కదా. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా అమౌంట్ అనేది లాస్ అవుతుంది. ఓకేనా? సో చూసారు కదా, ఆల్గరిథం అయితే ఇలా ఉంటుంది. సో నేను ఆపేస్తున్నాను. సో ఆల్గరిథం అయితే అలా ఉంటుంది. సో ఆల్గరిథం
ని బట్టి మనమైతే గేమ్ ఆడుకోవాలి అనుకున్న వాళ్ళు. కానీ నా సజెషన్ ఏందొచ్చేసి మాక్సిమం ఆ గేమ్‌ని అయితే అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఈ గేమ్‌లో మనకి మనీ లాస్ అవ్వడం తప్ప ప్రాఫిట్ అయితే ఉండదు దాదాపు. ఈ గేమ్ ఎలాంటిదంటే ఇప్పుడు ఇల్లీగల్ ప్లాట్‌ఫామ్స్ లాంటిదే ఈ గేమ్ కూడా. ఈ ఆల్‌గారిథం ప్రకారం అయితే దీన్ని తయారు చేశారు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి యాప్స్ ఇలాంటి గేమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి లాస్ అయ్యే మనకి ప్రాఫిట్ వచ్చే గేమ్స్ అయితే తయారవ్వవు. ఓకేనా? మీకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ఏదైనా సరే లాస్ మనకి ఎక్కువగా ఉంటుంది. మీకు అమౌంట్ వస్తుంది, బాగా సంపాదించగలరనే అపోహలు మాత్రం ఉండొద్దు. ఇది ప్యూర్ ఇల్లీగల్ యాప్. ఇది లాస్ అవుతాం మనీ ఖచ్చితంగా దీంట్లో. ఓకేనా? ఇప్పుడు మీరు చాలా వీడియోస్ అయితే యూట్యూబ్‌లో వచ్చాయి. గేమ్ ఆడండి, ట్రిక్స్ ఉన్నాయి. నేను చెప్పాను చూసారా ట్రిక్స్. సో ఆ ట్రిక్స్ వచ్చేసి మీకు చాలా అయితే మీకు యూట్యూబ్‌లో దొరుకుతాయి. ఓకేనా? కారు స్లోగా వస్తే వెళ్ళండి, ఐస్ క్రీమ్ బండి వస్తే వెళ్ళండి, పోలీస్ కార్ వస్తే దాని వెనకాల వెళ్ళండి అని చెప్పి ఇలాంటివి అయితే వస్తాయి. మీరు ఇలాంటివి నమ్మొద్దు, ఈ గేమ్ ఆడొద్దు. చాలా మందికి ఈ గేమ్ మీద డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. గేమ్ అనేది ఆడుకుని ఉంటారు. ఈ వీడియోకి ఇంకో మంచి టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బబుల్ ఫామ్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.